రాజకీయాల్లోకి వస్తున్నాను, వైజాగ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఎందుకు రమ్మంటున్నారంటే 130 దేశాలు తిరిగాను, మెయిన్ శాటిలైట్ మీడియాని కొండెరిపప్పం చేశాను. ఇంతకన్నా తెలివైన మన తెలుగు రాష్ట్రాల్లో లేదని అంటున్నారు. ఓకే, నేను వస్తే ఏం చేస్తానో మీకు చెప్తే మీరు షాక్ అవుతారు. అయితే ఫస్ట్ మనం ఇండియా వచ్చేస్తాను. ఇండియా వచ్చేసి ఒక పార్టీ యొక్క కండువా కప్పుకుంటాను. ఒక పార్టీ కండువా కప్పేసుకున్నాక ఇంకా మనకి ఎక్కర్లేని పవర్ వస్తుంది. సో మీటప్ పెడతాను. ఫస్ట్ మీటప్ పెడతాను, ఎందుకంటే విదేశాల్లో మనకు 2000 మంది 3000 మంది వచ్చినప్పుడు వైజాగ్లో మీటప్ పెడితే అట్లీస్ట్ 50,000 మంది ఎందుకు వస్తారంటే బిర్యానీ పెడతాను, రసమల్లా పెడతాను, ఐఫోన్ గిఫ్ట్లు ఇస్తాను, ఒక 100 ఐఫోన్లు. ఇదంతా పార్టీ ఫండ్. ఓకే, వచ్చి రాగానే మీరు మీటప్కి వస్తారు, అయిపోతుంది. అయితే మీటప్లోని బిర్యానీలోని అమెజాన్ అడవుల నుంచి తెచ్చిన కాలకోట సో ఇక్కడ రాజకీయం స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇదంతా ప్రతిపక్షం చేసిందని వాళ్ళ మీద నిందేసేసి అక్కడి నుంచి ప్రచారం చేసుకొని సింపతి రాజకీయం చేసి ఎమ్మెల్యే అయిపోతాను. ఎమ్మెల్యే అయిపోయినంటే మీకు ఎక్కడా లేని ప్రాబ్లంలు క్రియేట్ చేస్తాను. ఎందుకు క్రియేట్ చేస్తానంటే అదే నా వృత్తి. అంటే మీకు ప్రాబ్లంలు సమస్యలు పరిష్కరించడానికి రాలేదు, సమస్యలు సృష్టించడానికి వచ్చాను. 100లాది సమస్యలు క్రియేట్ చేస్తాను. మంచి లిక్కర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకుంటాను, బోల్డ్ డబ్బులు వస్తాయి. అక్కడి నుంచి ఆదాయం, ఇక్కడ సమస్యలు సృష్టించడం, అక్కడి నుంచి ఆదాయం, సమస్యలు సృష్టించడం. అయితే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ముందు ఈ సమస్యలన్నీ సృష్టించింది నేనే కాబట్టి ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసేసి నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎమ్మెల్యే అయిపోతాను. ఎమ్మెల్యే అయిపోయి డిప్యూటీ సీఎంకి రేస్ కోసం యాడ్ చేస్తాను. అయితే మా అమ్మకి ఇక్కడ గులాబ్ జామ్ అంటే ఇష్టం. మళ్ళీ గులాబ్ జామున్లోని డిప్యూటీ సీఎం చేసి మళ్ళీ అంతా చేసి సీఎం రేస్ కోసం మళ్ళీ నెక్స్ట్ సీఎం అవ్వడానికి, ఎందుకంటే సీఎం ముసలోడు అయిపోతాను, నాకన్నా తెలివైనడు ఎవరు లేరని అందరూ అంటున్నారు కాబట్టి నా పార్టీ ఆదేశాల మేరకు నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఇక్కడ మా నాన్నకి బూందీ లడ్డు అంటే ఇష్టం సీఎం అవ్వడం కోసం. మళ్ళీ నాన్నకి అంతే, ఎందుకంటే పవర్ఫుల్ నా దగ్గర ఉంది. ఓటు నోట్లు అన్ని మార్చేసి మ్యాజిక్ చేసేసి వచ్చేసాను. అయితే ఇంత తెలివినికి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం అంటే చాణుక్యుడి నీతులు అని ఉంటాయి, చాణుక్య నీతులు అని, తర్వాత కౌటిల్యుని అర్థశాస్త్రం, ఈ 2 బుక్లు బాగా చదివాను. సో అందులో నేర్చుకున్నాను. ఇప్పుడు చెప్పినవన్నీ అందులో ఉంటాయి. రాజకీయం అంటే ఇది. ఇప్పుడు చెప్పండి, నేను రావాలా వద్దా? మరి ఇంత తెలివి ఉన్న అన్వేషు మరి సీతమ్మ గొడవల్ని ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయావు అని మీరు అనొచ్చు. ఇన్ని యుద్ధాలు చేశాను కదా 6 సంవత్సరాలు. సీతమ్మ గొడవలు అనేవి మీకు తెలియదు. అసలు నేను ఎందుకు సీతమ్మ గొడవల్లో దూరాను, నా ఎజెండా ఏంటి మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి.